దేవుని బిడ్డలారా, ఈ దినము మనం గమనించినట్లయితే అనేకులు కూడా బాధతో వేదనతో మరి చనిపోవాలని చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు వాళ్లకు పైసలు ఉన్నప్పటికీ కూడా, డబ్బులు ఉన్నప్పటికీ కూడా, అన్ని హోదాలు కలిగి కూడా మరణించాలని ఆశపడుతూ ఉన్నారు. చనిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారికి అన్నీ ఉన్న వారి జీవితంలో నెమ్మది లేదు. నెమ్మది లేనందున బ్రతకాలని ఆశ లేకుండా పోతా ఉంది. దేవుని బిడ్డ, నెమ్మది ఎక్కడి నుండో రాదు. మనము జీవించడానికి దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. కీర్తన 119:50 వచనాన్ని మనం చూద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూడండి, వాక్యము మనని బ్రతికిస్తుంది. మన బాధలో ఈ వాక్యమే నెమ్మది కలుగచేస్తుంది. డబ్బులు నెమ్మది కలుగచేయవు. ఈ లోక సంతోషాలు నెమ్మది కలుగచేయవు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నెమ్మది కలుగచేస్తుంది. ఒక దినము నా జీవితంలో ఏమి చేసినా నెమ్మది లేనప్పుడు దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉంటే నా హృదయంలో బాధంతా తొలగిపోయి నెమ్మది కలిగింది. కాబట్టి నెమ్మది ఎక్కడి నుండి కలుగుతుందంటే దేవుని వాక్యము ద్వారా కలుగుతుంది. దేవుని వాక్యము చదువు, దేవుడు గొప్ప నెమ్మది నీకు ఇస్తాడు. ఆమేన్.